నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. చెప్పు శంకరి, ఏందో ఒక ఎర్రకండు వేసుకొని వచ్చినావు ఇవాళ. సంగతి శంకర్ ఏం ఎర్రకండు వేసుకొని కనపడుతున్నాడు అనుకుంటారు కదా. మంచి పని చేసినావు కానీ చెప్పు శంకర్, వార్త ఏంటిదో. అంటే ఏం న్యూస్ చెప్తున్నానో మీకు అర్థం కావాలని కండువ వేసుకున్నా. ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి ఈ కండువ ఎందుకు వేసుకున్నా, ఏ వార్త చెప్తున్నాను. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే ఇంకొక సిగ్నేచర్ ఇస్తాను మీకు. ఇట్లా ఇట్లా పెట్టుకొని నడుచుకుంటూ పోతా ఉంటారు అన్నమాట. ఏంది వలస పోయేటోళ్ళ లేకుంటే అడ్డ మీద కూలీలా? నాకు అర్థమైతే లేదు. ఏందో కొంచెం మంచిగా చెప్పు శంకర్. ఇట్లా కట్టుకొని ఇట్లా మూటలు మోసుకుంటూ పోతాం. ఈ మంత్రి గారి గురించే మాట్లాడదామని ఏషం వేస్తాం. మంత్రి గారా? ఐడియా వస్తలేదు, ఇంకో కొంచెం క్లియర్ గా చెప్పు శంకర్. దీంతో పాటు ఇంకా మీకు గుర్తుకు రావాలంటే ఒక ఫోటో చూపిస్తుంటారు. ఇక మంత్రి గారి గురించే మాట్లాడదామని ఈ కండువ వ్యవహారం తీసుకొచ్చి. ఓహో, సీతక్క గురించా నువ్వు చెప్పబోయేది? చెప్పు చెప్పు. అంటే మనం ఈ కండువాలు చూసి, ఈ మూటలు మోసుడు చూసి ములుగు ప్రజలు ఏ రకంగా మోసపోయారో చెప్పడం కోసం సీతక్క కేసం వేస్తాం. ఈ మూటలు మోసుడు చూసి ములుగు ప్రజలు మోసపోయినరా? ఎట్లెట్లరా వారి శంకరి? కోవిడ్ వచ్చినప్పుడు నీకు కుక్క బిస్కెట్లు వేసే కేటీఆర్ బయటికి వెళ్ళిండారా? బడివే తలుపులు మూసుకొని పన్నాడు. నీకు ఎంగిలి మెతుకులు వేసే కేసీఆర్ సందులాలు ఇరుక్కొని ఉంటే మా ముఖ్యమంత్రి కనబడతలేడని కొంతమంది కోర్టుకు ఎక్కిండ్రు. యాదికున్నదారా బద్మాసిగా? పారాసిటమాల్ గోలు వేసుకుంటే కరోనా పోతుందని పాల్తు మాటలు మాట్లాడి సీతక్కను అవమానించిండు. ఏమన్నావురా? సీతక్క ములుగు ప్రజలను మూటలు మోసి మోసం చేసిందా? కరోనా ఎప్పుడు వచ్చిందిరా కంత్రిపేలో? 2019లో. అప్పుడేమైనా ఎలక్షన్లు ఉన్నాయారా? ఎలక్షన్ల ముందర చేతులు ఎరగొట్టుకుని దవాఖానలలో వండి సానుభూతితో గెలిచిన వాళ్ళ తీరారా సీతక్క? ప్రాణాలకు తెగించి బిక్కు బిక్కుమని బతుకుతున్న ఆదివాసులకు అన్నం ముద్దయిందిరా. మూటలు మోసి చెద్దర్లు వంచిందిరా. ఒకవేళ సీతక్క చేసింది డ్రామానే అనుకుందాం కొద్దిసేపు. ఆ డ్రామాలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఇంకొక లీడర్ ఎందుకు చేయలేదురా? ఎడ్డి సన్నాసి శంకర్గా. ఎందుకంటే కరోనా వచ్చి ఎక్కడ చచ్చిపోతామనే భయం. ప్రజల ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలే వాళ్ళకు ముఖ్యం కాబట్టి. అరే సీతక్క ఇట్లా చేసిందని మూటలు మోసుడు కాదురా. నెల నెల నీకు కేటీఆర్ పంపుతాడు కదా బ్లాక్ మనీ, అగో దాన్ని తీసుకునే దానికి బిచ్చపోనేసమేరా, నీకు కరెక్ట్గా ఉంటుంది. అది జరగానే నీకు వచ్చే మూటల సంగతి దాన్ని దొరకబట్టి మళ్ళా నిన్ను లోపటేసే సంగతి మా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇక చెప్పు, ఇంకేం చెప్తున్నావు సీతక్క గురించి? సో ఇట్లా అక్క గురించి అప్పట్లో ఇట్లా వీడియోలు కూడా వచ్చినాయి. అక్క వాగు దాటేటువంటి వీడియో ఇట్లా రీల్స్ రూపంలో చాలా కనపడేది. అంటే ఇప్పుడు ఏమంటావు? నీకు కుక్క బిస్కెట్లు వేసే కేసీఆర్ కేటీఆర్ సర్కారు గిరిజన గూడాలకు బందోబస్తు రోడ్లు వేస్తే వాటిని కాదని సీతక్క కావాలనే వాగులు దాటిందా? ఇంకేమంటావు? కెమెరాకు కనబడేటట్టే సేవ చేసింది. అట్లెట్లా చేసిందో అంటున్నావా? నువ్వు పని చేయి, చిన్న అన్నదానం చేసే కాడికి ఎక్కడికన్నా పోయి చూడు. వాళ్ళు కెమెరా కనబడేటట్టు ఫోటోలు తీసుకుంటున్నారా లేక గాలిని చెట్లను ఫోటో తీస్తున్నారా చూడు. చిన్న చిన్న సేవలకే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడితే ఒక నియోజకవర్గంలో ఉన్న మొత్తం గూడాలు తిరిగి మెతుకులు పంచింది, సరుకులు సామాన్లు ఇచ్చింది. ఫోటోలు దిగద్దా? ఒరే శంకరిగా, కరోనా వచ్చి ఒక్క పురుగు కూడా బయటికి వెళ్ళని కటకట కాలం రాది. ఒకవేళ గాశారం మంచిగా లేక కరోనా వస్తే పానాలే పోతాయిరా. అయినా దేన్ని లెక్క చేయకుండా గుట్టల పొంటి వాగుల పొంటి చెట్లను ఎడబాపుకుంటా తిరిగిందిరా దద్దమ్మ శంకర్గా. అది కాదు, నువ్వు జీతం ఉన్న కేసీఆర్ కేటీఆర్లు చెట్లు నాటుకుంటున్నావు, చెక్కులు పంచుకుంటున్నావు, ఫోటోలకు ఫోజులు ఇయ్యలేదా? ముడ్డంకర పెట్టి దిగినరా ఫోటోలు? సరే కానీ నువ్వు చెప్పు, ఇంకేం చెప్తావు చెప్పు. ఈ రకంగా సేవ చేస్తూ ఉంది అని చెప్పేసి అనుకునేటోళ్ళం. మనం రీల్స్లో కూడా చాలా చూసి ఆమెకు జేజేలు కొట్టేటోళ్ళం, కామెంట్లు షేర్లు ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. కానీ అసలు కథ ఏమంటే ఇట్లా ఇవన్నీ చేసి చూసి మనం నిజంగా సీతక్కని 2 సార్లు గెలిపించి ఈసారి ప్రభుత్వం రాగానే మన బతుకులలో వెలుగులు నింపుతుంది అని చెప్పేసి గిరిజనులందరూ సంబరపడితే ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆమె క్యాబినెట్లో. ఆ మంత్రి పదవి కూడా మళ్ళా ఆషామాషి మంత్రి పదవి కాదు, పంచాయతీరాజ్ శాఖ. అంటే గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి, గ్రామాలని గ్రామ స్వరాజ్యం చేయాలనేటువంటి వ్యవహారంలో దాంట్లో ఈ శాఖ చాలా కీలకం అన్నమాట. గ్రామీణ అభివృద్ధి శాఖ ఇస్తే గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి అని మంత్రిని చేసిండు రేవంత్ రెడ్డి. ఇంతవరకు ఓకే. నాకు డౌట్ రా శంకరి, 10 ఏళ్ళు నీ అయ్యగారు, అదే నీ యజమాని గ్రామాలు అద్భుతంగా తీర్చిదిద్దిండు కదా, గ్రామ స్వరాజ్యాలను తీసుకొచ్చిండు కదా, మరి ఇంకేంది మళ్ళా తీర్చిదిద్దాలని ఇచ్చిండు అనుడేంద్ర తుగ్లక్క. సరే నీకు నీ దొర సీతక్క గురించి ఏం తప్పుడు వార్త రాయమన్నాడో అది చెప్పు ముందుగాల. మరి ఎందుకు ఇప్పుడు ఈ ముచ్చట చెప్తున్నాం అంటే, అక్క ములుగు జిల్లాల ఏటూరు నాగారం మండలం రొయ్యూరు చాల్పాక అనేటువంటి విలేజ్ గ్రామాలల్లో అక్క ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఇవాళ ఆ గిరిజన ఆ ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లో ఉన్నటువంటి గిరిజనుల మీద కేసులు అయినాయి. దేనికైనా సీతక్క ఇట మూటలు మోసుకుంటా పోయి ఓట్ల కోసం అడిగినప్పుడు వాళ్ళు పోయినప్పుడు కొన్ని హామీలు ఇచ్చి వచ్చింది. హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ఒరే ఎడ్డినా శంకర్గా,
ఎన్నికలు జరిగింది ఎప్పుడు? సీతక్క మూటలు మోసింది ఎప్పుడు? హామీలు ఇచ్చింది ఎప్పుడు? ఓడగుండుకు మోకాలకు లింక్ పెడితే ఎట్లా వారి? ఆమె ఇల్లు ఇవ్వకపోగా ఉన్నటువంటి గుడిసెలు కూడా కూలగొడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ విషయంలో గుర్తు చేద్దామని సీతక్క దేశం పెట్టిన సీతక్క ఎట్లయితే పొయ్యి సేవలు చేసిందో ఆ రకంగా నేను మెడల ఈ తుండేసుకొని మూట నెత్తలు పెట్టుకొని వార్తలు చెప్తాను. అంతేనా? లేకుంటే మీ అయ్యగారు పంపే మూట కొద్దిగా ఎక్కువ బరువు రావాలని తల్లాడుతున్నావా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా మూటలతో దొరుకుతావు. అప్పుడు నీకు చిన్నప్పుడు పోసిన దొండాకు పసరుగారుడు ఖాయం. ఇంకా చెప్పు సీతక్క గురించి. అట్లా ఈ రొయ్యూరు చాల్పాక గ్రామాల మధ్య అటవీ ప్రాంతాల్లో వేలాది మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడ దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అక్కడనే అవే భూములని సాగు చేసుకుంటూ అక్కడనే జీవనం సాగిస్తా ఉన్నారు. దశాబ్దాల కాలంగా జీవనం కొనసాగిస్తున్నారా? ఓకే ఓకే చెప్పు. అట్లనే ఈ గ్రామాల ప్రజలు ఏటూరు మండలం, ఏటూరు నాగారం మండలము, ఈ రొయ్యూరు చాల్పాక ఈ గ్రామాల ప్రజలందరూ ఆమె ఓట్లు వేసారు. ఆమె గెలిచింది, ఆమె మంత్రి కూడా అయ్యింది. పక్కా ఇండ్లు నిర్మిస్తా అని చెప్పింది. ఏడాది పోయింది, 2 ఏళ్ళు దగ్గర వస్తున్నాయి. ఇటువైపు కనీసం తిరిగి చూడలేదు. కానీ వీళ్ళు ఆ ఊర్ల మధ్యలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు అక్కడనే. ఇక చూస్తున్నారు సీతక్క రాలే కానీ సీతక్క జమీందారుల లెక్క సీతక్క పోలీసు వాళ్ళు, సీతక్క ఫారెస్ట్ ఆఫీసర్లు పోయి వాళ్ళ దగ్గరికి. ఎవరి దగ్గరికి? ఈ గ్రామాల ప్రజల దగ్గర పోయి వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను మొత్తం బుల్డోజర్లను పెట్టి కూలగొట్టి మొత్తం కూలగొట్టి ఎట్లా కూలగొట్టిరో కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడాలి. ఇగో ఇట్లా పోలీసు వాళ్ళు పోయి వాళ్ళ గుడిసెలు అయ్యేం పెద్ద పర్మనెంట్ ఇండ్లే కావు గుడిసెలు. ఆ గుడిసెలను మొత్తానికి ఇట్లా వీకేసి ఆగం చేసి ఆగురా శంకర్గా ఏమన్నావు? పర్మనెంట్ ఇండ్లు కావని నువ్వే అన్నావు. ఇంతకు ముందేమన్నావు? కొన్ని దశాబ్దాలుగా తాతల ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే ఉన్నారు అన్నావు. అంతేనా? అట్లెట్లా సాధ్యంరా? దశాబ్దాల కాలంగా ఉంటే పర్మనెంట్ ఇండ్లు ఉండాలి. 10 ఏళ్లలో మీ దొర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. అసొంటప్పుడు పర్మనెంట్ ఇండ్లు కాకుండా ఎట్లా పోతాయిరా? పక్కకు అడవి ఉన్నది, అవుపడతలేదారా?